రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2026-2027లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి సంబంధించి కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారు. ఆ కీ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో 0 నుంచి 2.5 lakhs ఇన్కమ్ యాన్యువల్గా వచ్చిందంటే మనకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 2.5 నుంచి 5 lakhs వస్తే 5% ట్యాక్స్ ఉంటుంది. 5 to 10 lakhs ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి 20% ట్యాక్స్ ఉంటుంది. 10 lakhs అబౌవ్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి 30% ట్యాక్స్, దాంతోపాటు సెస్ సర్చార్జ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అది కొత్త ట్యాక్స్ రెజిమ్లో 0 నుంచి 4 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 4 నుంచి 8 lakhs ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్ అనేది ఉంటుంది. 8 to 12 lakhs స్లాబ్ లో ఉన్న వాళ్ళకి 10% ట్యాక్స్, 12 to 16 lakhs స్లాబ్ ఉన్న వాళ్ళకి 15% ట్యాక్స్, 16 to 20 lakhs వాళ్ళకి 20% ట్యాక్స్, 20 to 24 lakhs వరకు 25%, 24 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ ఉంటుంది. దానితో పాటు సెస్ సర్చార్జ్ కూడా యాడ్ అవుతుంది. ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ని రీప్లేస్ చేస్తూ కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ని తీసుకొని వచ్చారు. ఈ 2025 యాక్ట్కి సంబంధించి రీసెంట్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT కొన్ని డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ని ప్రపోజ్ చేసింది. ఈ రూల్స్ అనేది 1962 డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి రీప్లేస్ చేస్తూ తీసుకురాబోతున్నారు. ఈ రూల్స్ అనేది 1st April 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ రూల్స్ లో కీ చేంజెస్ ఏం తీసుకొచ్చారు, ఈ రూల్స్ వల్ల ఎవరికి బెనిఫిట్ అవబోతున్నాయి కూడా ఒకసారి చూద్దాం. కొత్తగా తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ 2025లో మేజర్ చేంజెస్ ఏంటంటే 511 రూల్స్ ఉన్నది కాస్త 333 రూల్స్ తీసుకొచ్చారు. అండ్ మనం ITR ఫార్మ్స్ ని ఫిల్ చేస్తాం కదా, ఆ ఫార్మ్స్ కూడా 399 ఉన్నది కాస్త 190కి తీసుకొని వచ్చేసాం. అండ్ కొత్తగా స్మార్ట్ ఫార్మ్స్ అని కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఈ స్మార్ట్ ITR ఫార్మ్స్ అంటే సింపుల్ గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రతిసారి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ స్మార్ట్ ITR ఫార్మ్స్ వల్ల ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి కానీ, లేకుంటే మనం ఆల్రెడీ ఒక్కసారి రిజిస్టర్ అయినా సరే మన పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోతాయి. మళ్ళీ మనం ప్రతిసారి ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్తగా తీసుకొచ్చిన డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 లో కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ లో కొన్ని అలవెన్సెస్ చాలా ఇంపార్టెంట్. అలవెన్సెస్ ఒకసారి చూసుకున్నట్లయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఓల్డ్ రూల్స్ 1962 ప్రకారం ఒక చైల్డ్ కి ఒక మంత్ కి 100 రూపీస్ మాత్రమే అలవెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 3000 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ కి అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. దీంతో 30% ఇంక్రీస్ అయింది. హాస్టల్ ఎక్స్పెండిచర్ కి పర్ మంత్ కి పర్ చైల్డ్ కి 300 రూపీస్ మాత్రమే అలవెన్స్ ఉంది. ఇప్పుడు దాన్ని 9000 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ తీసుకొని వచ్చారు. అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కి సంబంధించి 20,000 వరకు ఎగ్జంప్షన్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని 2 lakhs వరకు ఎగ్జంప్షన్ తీసుకొని వచ్చారు. అండ్ మీల్ ఎక్స్పెండిచర్ కానీ 50 రూపీస్ పర్ మీల్ ఉన్నది కాస్త 200 రూపీస్ పర్ మీల్ తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా 15,000 రూపీస్ ప్లస్ DNS అలవెన్సెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక కీ ఇంపార్టెంట్ చేంజ్ అంతే విత్ రిగార్డ్ టు HRA అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కి సంబంధించి. ఓల్డ్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం 50% HRA ఎగ్జంప్షన్ అనేది ఓన్లీ 4 cities మాత్రమే ఉన్నది. ఒకటి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. ఇప్పుడు దీని కాస్త ఎక్స్పాండ్ చేసి బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ సిటీస్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పటికి ఇంతకు ముందు వరకు ఈ సిటీస్ లో ఓన్లీ 40% మాత్రమే లిమిట్ ఉంది. ఇప్పుడు దీన్ని 50% తీసుకొచ్చారు. దీనివల్ల కొంచెం సేవింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఇంకొక కీ చేంజెస్ వచ్చి పాన్ కార్డ్ రిలేటెడ్ చేంజెస్. పాన్ కార్డ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ని మనం ఎంత లిమిట్ వరకు యూజ్ చేయాలి, ఏ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయాలి అన్నది కూడా కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ వచ్చినప్పటికీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్, ఒకవేళ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక జ్యువెలరీ అరౌండ్ 60,000 రూపీస్ కొన్నాను అంటే ఖచ్చితంగా నేను పాన్ కార్డ్ ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం 50,000 రూపీస్ కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ వర్త్ గాని చేసామంటే పాన్ కార్డ్ ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. బట్ ఇప్పుడు ఆ లిమిట్ ని కాస్త 1 lakh పెంచారు. సో ఇప్పుడు నేను 60,000, 70,000 till 90,000 వరకు పర్చేస్ చేసినప్పటికీ కూడా నేను పాన్ కార్డ్ ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి వెహికల్ పర్చేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూటర్ కొనాలన్నా, లేకుంటే లో ఎండ్ కారు కొనాలన్నా, ఇంతకు ముందు రూల్స్ ప్రకారం 80,000 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అది మ్యాండేటరీ. బట్ ఇప్పుడు ఈ రూల్స్ ని కాస్త ఎగ్జంప్షన్ చేశారు. దీని యొక్క థ్రెషోల్డ్ లిమిట్ ని 5 lakhs కి పెంచారు. ఇప్పుడు 5 lakhs లోపల నేను బైక్ కొన్నా సరే, స్కూటీ కొన్నా సరే, లేదా లో ఎండ్ కార్ కొన్నా సరే నేను నా యొక్క పాన్ కార్డ్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అదే 5 lakh ట్రాన్సాక్షన్ దాటింది అంటే అప్పుడు మాత్రమే నేను పాన్ కార్డ్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక కీ చేంజ్ వచ్చి రియల్ ఎస్టేట్ లో చేశారు. ఇప్పుడు ఒక ల్యాండ్ నేను కొనాలనుకుంటున్నాను, లేదా ఒక ల్యాండ్ నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, వర్త్ 10 lakhs అనుకుంటే నేను ఖచ్చితంగా ఓల్డ్ రూల్స్ ప్రకారం నా యొక్క పాన్ కార్డ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంది. బట్ ఇప్పుడు ఆ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ ని 10 lakhs నుంచి 20 lakhs కి పెంచారు. అంటే ఇప్పుడు నేను 20 lakhs లోపల ఏదైనా ల్యాండ్ కొన్నా సరే, ల్యాండ్ని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే నేను నా యొక్క పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పాన్ కార్డ్లో కొన్ని కీ చేంజెస్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఎక్కువ మంది పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీని ద్వారా ట్రాకింగ్ అనేది తగ్గుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా మన ట్యాక్స్ టు GDP రేషియోని పెంచాలనుకుంటుంది, ట్యాక్స్ యొక్క బయాన్సీని పెంచాలనుకుంటుంది. అండ్ ఎక్కువ మంది ట్యాక్స్ బెనిఫిట్ అవుతారు. ట్యాక్స్ బెనిఫిట్ వల్ల సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్
సేవింగ్స్ వల్ల అగైన్ వాళ్ళు కన్సంప్షన్ చేస్తారు, దేర్ బై ద ఎకానమీ కీప్స్ గ్రోయింగ్. ఈ యొక్క కొత్త డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది 1st April 2026 నుంచి అమలు అవబోతుంది. ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అయినా చూస్ చేసుకోవచ్చు, కొత్త ట్యాక్స్ రెజిమ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ చూస్ చేసుకున్నట్లయితే ఎక్కువగా డిడక్షన్స్ లో మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది, లైక్ హౌస్ లోన్స్ కి సంబంధించి కానీ ఇంకేదైనా అదర్ వాటిలో ఎగ్జామ్షన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకున్నట్లయితే ఈ హోమ్ లోన్స్ కి సంబంధించి తక్కువ బెనిఫిట్ ఉంటుంది కానీ బట్ ఓవరాల్ గా ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది.